యేసుక్రీస్తు నామంన మీకు శుభములు, వందనాలు. శిలువ పైన యేసుక్రీస్తు మాట్లాడిన మూడో మాటను బైబిల్ నుండి మనం ధ్యానిస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలబడి ఉండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో తన తల్లిగా చేర్చుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఎంత ప్రేమమయుడో. కొన్ని గంటలల్లో చనిపోతాడు అనంగా తను చావటానికి సిద్ధంగా ఉండి, శిక్షలో ఉండి, రక్తం కారిపోతుంటే, ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఉండి తన తల్లి గురించి ఆలోచించాడు. ఎంత ప్రేమ గలవాడు చూడండి యేసుక్రీస్తు, ఎంత కనికరం గలవాడు చూడు. తల్లి సంరక్షణ గురించి ఆలోచించాడు. యేసుప్రభు శిలువ మీద శిలువ శిక్ష విధించినప్పుడు ఇంకో కొన్ని గంటల్లో చచ్చిపోతాననంగా మరియమ్మ శిలువ దగ్గరకు వచ్చింది. కానీ మరియమ్మతో పాటు యేసు పుట్టిన తర్వాత ఆమెకు సంతానం కలిగింది. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, భర్త ఉన్నాడు, కానీ ఎవ్వరూ రాలేదు. మరియమ్మ ఒంటరిగా అయిపోయింది. నా తల్లి ఒంటరిగా ఉంది, ఎవరు రాలేదని చెప్పి తల్లి గురించి శిలువ మీద మరణించేటప్పుడు యేసుక్రీస్తు ఆలోచించాడంటే ఎంత ప్రేమ గలవాడండి. మనకు ఒక పాఠాన్ని నేర్పుతుండే, ఆయన లెసన్ చెప్తున్నాడు. ఏంటంటే పిల్లల బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులను చూసుకోవాలా, వాళ్ళని ప్రేమించాలా. ధర్మశాస్త్రం కూడా చాలా అనేకసార్లు పాత నిబంధన కూడా నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించమని చెప్పాడు. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలంటే కదా నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాడు. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలా, తర్వాత తల్లిదండ్రులను. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు కదా. ఇంకో కొన్ని గంటలలో చచ్చిపోతానంగా యేసుక్రీస్తు ఆ శిలువ మీద వేలాడుతూ తల్లిని గమనించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి శిష్యుని చూపెట్టాడు. శిష్యుని చూశాడు, ఇదిగో నీ తల్లిని. ఆ గడే నుండి ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు, తన తల్లిలాగా చూసుకున్నాడు. ఎంత ప్రేమ గలవాడండి చూస్తే యేసుక్రీస్తు. మనకు ఒక పాఠాన్ని చెప్పాడు. సంవత్సరంకి ఒకసారి గుడ్ ఫ్రైడే రోజు మనం పలికి ఊరుకోవటానికి కాదు, సంవత్సరం మన జీవిత కాలము ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలా, వాక్యాన్ని మనం అనుసరించాలా. ఒకప్పుడు సిటీ అవుట్స్కట్లో ఎక్కడో ఓల్డేజ్ హోములు ఉంటుండే, కానీ ఈ కాలంలో మీరు చూడండి, తల్లిదండ్రులను చూసుకోవాలనే బాధ్యత అని అనుకోకుండా ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు భారం అనుకుంటున్నారు. చూడటానికి మనసు లేక కొంతమంది, టైం లేక కొంతమంది, భార్యాభర్తలు పనులు చేయబట్టి టైం లేక కొంతమంది, చూసే మనసు లేక కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లలో ఇస్తారు. కొంతమంది విదేశాలలో పిల్లలు ఉండటం, తల్లిదండ్రులు ఇక్కడ ఉండటం. కొంతమంది తల్లిదండ్రులను చూడటానికి పిల్లలు వస్తున్నప్పుడు, కొంతమంది తల్లిదండ్రులను పిల్లలు ఎవరు చూడటానికి పిల్లలు రానప్పుడు, ఏ తల్లిదండ్రుల కోసమైతే పిల్లలు చూడటానికి వచ్చారో ఆ పిల్లల్ని చూసి పిల్లలు రాని తల్లిదండ్రులు బాధపడుతుర్రండి. ఎలా బాధపడుతుర్రో తెలుసా? మేము పిల్లలను కన్నాము, పెంచాము, అంత చేసాము, ఎక్కువ దూరం కాదు దగ్గరలో ఉన్న పిల్లలు కూడా మమ్మల్ని చూడటానికి వస్తలేరు అని చెప్పి వాళ్ళు మానసికంగా ఎంతో కురింగిపోతుర్రు, ఎంతో డిసప్పాయింట్ అయిపోతుర్రు. మేము తినక మా పిల్లల్ని పెంచాం, ప్రేమతో పెంచాం, మంచి స్థితిలో పెట్టాము, ఇప్పుడు వాళ్ళని బాగా చదివిపించాము, ఉద్యోగాలు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేసి మమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో పడేసి వెళ్ళిపోయారు. చూడండి, పక్క వాళ్ళను పిల్లలు చూడటానికి వస్తున్నారు. ఆ పిల్లలను చూస్తూ బాధపడుతూ మా పిల్లలు రాలేదనే బాధతో ఓల్డేజ్ హోమ్లలో కొంతమంది తల్లిదండ్రులు తింటం మానేస్తుర్రండి, మానసికంగా కురింగిపోతుర్రు. దయచేసి పిల్లలారా, మీరు ఎవరైనా సరే మీ తల్లిదండ్రులు బాధ పెట్టకండి. మీ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోండి. మీ తల్లిదండ్రులను చూసుకోవటం మీ బాధ్యత, మీ భారం అనుకోవద్దు మీరు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచారు. చిన్నగా ఉన్నప్పుడు సంధి కదా,
మిమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచారు. మీకేమైనా అయినా వాళ్ళు తల్లడిల్లిపోయారు. వాళ్ళు కదా అనారోగ్యాలు వచ్చినప్పుడు వాళ్ళకే వచ్చినట్టు బాధపడ్డారు కదా. ఎన్నో రాత్రులు మీకోసం మీ తల్లిదండ్రులు నిద్రపోని రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ అవన్నీ ఎంతో ఇప్పుడు మీ పిల్లల్ని మీరు ఎంత భయంగా, ఎంత ప్రేమతో, ఎంత జాగ్రత్త పెంచుతారో ఇంతకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకొని పెంచారు కదా మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని. మళ్ళీ మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీ పిల్లలంటే మీకు ఎంత ప్రేమనో, మీ పిల్లల మీద మీకు ఎంత బాధ్యత ఉందో అదే కదా. అలాంటప్పుడు మిమ్మల్ని కూడా అదే బాధ్యతతో అదే ప్రేమతో అదే జాగ్రత్తతో మీ తల్లిదండ్రులు పెంచారు కదా. మీరు స్కూల్కి రానప్పుడు, కళాశాలకి రామన్నప్పుడు, ట్యూషన్లకి రానప్పుడు ఎంతో తల్లడిల్లిపోతుండే మీ తల్లిదండ్రులు. కొద్దిగా లేట్ అయితే ఎదురు చూస్తుండే మీకోసం తిండి తినటం మానేసి కదా. మీకు పొద్దున్న టిఫిన్ పెట్టాలా, మధ్యాహ్నం భోజనం పెట్టాలి, రాత్రి భోజనం పెట్టాలి, మీ బట్టలు ఉతకాలి, మీకు అన్ని సేవలు చేయాలా. ఇలాంటి తల్లిదండ్రులను మీరు పెళ్ళిళ్ళు అయ్యి నా పెళ్ళాం నా పిల్లలు అని చెప్పి మీరు తల్లిదండ్రులని ఎక్కువ మంది అండి, అందరు కాదు ఎక్కువ మంది తల్లిదండ్రులు మీరు చాలా నిర్లక్ష్యం చేస్తారు. మీరు పెద్ద తప్పిది. మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ప్రాక్టికల్గా మీ తల్లిదండ్రులను మీరు నిర్లక్ష్యం చేస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడు. నిత్య జీవితాన్ని మీరు కోల్పోతారు. దయచేసి మీ పిల్లలారా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. ఓల్డ్ ఏజ్ హోమ్లలో పడేసి చూడటానికి కూడా వెళ్ళట్లేదండి చాలామంది పిల్లలు తల్లిదండ్రులని. ఎందుకు? వాళ్ళు ఎంతో జాగ్రత్త మేము పెంచారు కదా, మేము పోషిస్తున్నారు కదా. ఇంకా మళ్ళీ వాళ్ళ విషయంలో మీరు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తారు? కనపడుతున్న తల్లిదండ్రులను మీరు ప్రేమించడం మానేసి నిర్లక్ష్యం చేస్తే కనపడని దేవుడిని మీరు ప్రేమిస్తున్నాం అనుకోవటం తప్పు కాదు, మీది పొరపాటు కదా. మనని ఎక్కువగా ప్రేమించేది దేవుడు, తర్వాతనే తల్లిదండ్రులు. దేవుని తర్వాత ఎవరైనా మనని ఎక్కువగా ప్రేమిస్తారంటే దేవుడండి కదా. దేవుడి తర్వాత మనని ఎక్కువగా ప్రేమించేది ఎవరంటే తల్లిదండ్రులు. దేవుని తర్వాత మనని ఎక్కువగా ప్రేమించేది అమ్మ నాన్నే తప్ప ఇంకెవ్వరు మనం ప్రేమించారు. అందరి ప్రేమలో మాటలే అన్నీ పర్ఫార్మెన్స్ చూపెడతారు తప్ప ఏం లేదా. కనుక మనం ఎక్కువగా దేవుని తర్వాత ఎక్కువగా మనం ప్రేమించేది తల్లిదండ్రులు. కనుక తల్లిదండ్రుల విషయంలో చాలా మీరు శ్రద్ధ తీసుకోండి. మీరు తల్లిదండ్రులను ప్రేమించండి. ఓల్డ్ ఏజ్ హోమ్లలో వేయటం ఎందుకండి, మీ ఇంట్లో పెట్టండి. అవసరమైతే ఒక పని మనిషిని పెట్టి చూడండి. నా పిల్లల పిల్లలు నా కళ్ళ ముందు ఉండాలా అని తల్లిదండ్రులు అనుకుంటారు కదా. ఆశ ఉంటుంది వాళ్ళకి. మీ నుండి ఏం కోరరారు. ఆప్యాయంగా మాట్లాడండి, ప్రేమతో మాట్లాడండి, టైం స్పెండ్ చేయని వాళ్ళతోని. మీ పిల్లలు చెప్పండి, అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర పోండిరా మాట్లాడండి అని చెప్పి. మీరు బిజీ లైఫ్లో అయిపోయి స్మార్ట్ ఫోన్లో ఒక కనెక్ట్ అయిపోయి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. కనపడని దేవుని వాక్యాన్ని చదవట్లేదు. కనపడుతున్న తల్లిదండ్రులు కూడా అనేక మంది పిల్లలు యవనస్తులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు భక్తిగా ఉండండి, రోజు బైబిల్ చదవండి, రోజు ప్రార్థన చేయండి, తల్లిదండ్రులను పట్టించుకోండి. సమయానికి తిండి పెట్టని వాళ్ళకి అలా అడగరు, మీరే చెప్పాలా, మీరే పెట్టాలా. కొన్నిసార్లు చెప్పిందే మళ్ళీ చెప్తారు. మీరు విసుక్కోవద్దు, మీరు ప్రేమతో చూడాలి తల్లిదండ్రులని. తల్లిదండ్రులు మీరు ప్రేమతో చూస్తేనే దేవుని చల్లని చూపు మీపై ఉంటుంది. దేవుడికి దగ్గరలో ఉంటారు. మీరు అపాయంలోకి దేవుడు కాపాడుతాడు ఆయన మాట మీరు వింటే. కనుక యేసుప్రభు చనిపోయే ముందు కూడా తల్లి గురించి ఆలోచించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆమెను అదే గడియ నుండి తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. తన తల్లిలాగా స్వీకరించి చూసుకున్నాడు ఆయన. అంతే, తల్లి గురించి ఆలోచించాడు, తల్లి సంరక్షణ గురించి ఆలోచించాడు. ఆ బాధ్యత శిష్యుడికి అప్పగించాడు. మరియమ్మ భర్త, మరియమ్మ పిల్లలు ఎవరు రాలేదు, ఒంటరిగా అయిపోయిందండి. అంటే మనకి ఏం పాఠం చెప్తున్నాడు ఆయన? ఫిజికల్గా నేను ఉంటలేని వెళ్ళిపోతున్నా కనుక నా శిష్యుడికి అప్పగిస్తాను చెప్పి శిష్యుడికి అప్పగించాడు. ఎలాంటి మనసు క్రీస్తుది. మనం ఆయన చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా తల్లి గురించి ఆలోచించాడు. మనం సజీవంగా ఉండి బాగుండి ఆరోగ్యంగా ఉండి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నాము. దయచేసి పిల్లలారా, ఎవరైనా మీరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇలాంటి వారు మీరు ఉన్నారు, లేకుండా పోలేరు. మీరు మారు మనసు పొందండి, మీరు మనసు మార్చుకోండి. మీ తల్లిదండ్రులతో మీ తప్పును ఒప్పుకోండి, క్షమించమని అడగండి. వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకోండి. వాళ్ళు జాగ్రత్త చేయకపోతే మీ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రేమతో ఎంతో చూస్తారు కదా, మీరు పెంచారు కనుకనే మీరు ఈ స్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే మీ పరిస్థితి ఏమైపోతుండే. కనుక మీ అమ్మ నాన్నని మీరు భారం అనుకోకండి, బాధ్యత అనుకోండి. అందులో దేవుడు ఆజ్ఞ వలది. మీ తల్లిదండ్రులు మీరు సన్మానించాలా.
యేసుక్రీస్తు సిలువ మీద పడికిన మూడో మాటలు అమ్మ నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడంటే మనకు పాఠాన్ని నేర్పాడు. మనకు పాఠాన్ని నేర్పాడు కదా. అమ్మనే కాదు, తల్లిదండ్రులను ఎవ్వరు నిర్లక్ష్యం చేయకూడదు. మనము తల్లిదండ్రులను ప్రేమించాలా, సంరక్షించాలా. అనారోగ్యం ఉన్నప్పుడు వాళ్ళ మెడిసిన్ విషయంలో చూడాలా. ఏదైనా పనులు చెప్పినప్పుడు కదా నిర్లక్ష్యం చేయొద్దు. అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా అనొద్దు. మన్మరాలు కూడా ఉంటారు. మీరు కూడా మీ అమ్మమ్మ నాన్నమ్మ మాట వినండి, ఏమని చెప్తే వినండి మీరు మాట. అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా నిర్లక్ష్యం చేయకండి. తల్లిదండ్రుల మీ పిల్లలు కూడా మీరు నేర్పించండి. అమ్మమ్మతోని నాన్నమ్మతోని మాట్లాడాలా, ఏమని చెప్తే వినాలని చెప్పాలా. కోడలారా మీరు కూడా మీ అత్తలని మామలని మీరు తల్లిదండ్రులుగా చూడండి, ప్రేమించండి. అత్త మామలారా మీరు కూడా మీ కోడలిని కూతురులా చూసుకోండి, ప్రేమతో చూసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా ఒక ఇంటి కోడలే కదా. అత్త కోడలారా మీరు కూడా కాబోయే అత్తలు కనుక మీరు కూడా మీ అత్తమామలని తల్లిదండ్రులుగా భావించండి, ప్రేమ కలిగి ఉండండి. బైబిల్ రోజు చదవండి, మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పించండి. మీ తల్లిదండ్రులని అత్తమామలని గౌరవించండి, ప్రేమించండి, సమాధానంగా ఉండండి. చనిపోయే పరిస్థితులు కూడా తల్లి గురించి యేసుక్రీస్తు ఆలోచించాడంటే అంత గొప్ప మనసు అండి యేసుక్రీస్తుది. చచ్చిపోయేటప్పుడు కదా సిలువ మీద ఉండి 7 మాటలు మాట్లాడటమే కాదు యేసుక్రీస్తు, ఆయన బ్రతికినంత కాలము కదా ఎన్నో మాటలు చెప్పాడు మనకి. నీతిగా బ్రతుకుమన్నాడు, చెప్పటమే కాదు చేశాడు. ఆయన పాపం చేయొద్దన్నాడు, చేశాడు. పాపం చేయకుండా జీవించాడు. ఆయన క్షమించమన్నాడు, ఇతరుల్ని క్షమించాడు. ప్రేమ కలిగి ఉండమన్నాడు, ప్రేమ కలిగి జీవించాడు. దేవుడికి ఇష్టంగా జీవించమన్నాడు, దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశాడు. యేసుప్రభు అన్నీ చెప్పటమే కాదు ప్రాక్టికల్గా చేసి చూపెట్టాడు మనకి. అందుకే ప్రపంచానికి యేసుక్రీస్తు ఆదర్శవంతుడు, మార్గదర్శుడైన సర్వలోకానికి రక్షకుడు యేసుక్రీస్తు. ప్రేమగలవాడండి ఆయన. చనిపోయే పరిస్థితుల్లో అమ్మ గురించి ఆలోచించాడంటే ఎంత గొప్ప ప్రేమ అండి యేసుక్రీస్తుది. మా అమ్మను కదా అమ్మ గురించి ఆలోచించాడు, అమ్మ గురించి సంరక్షణ గురించి ఆలోచించాడు కదా. మరియమ్మకు తర్వాత పుట్టిన పిల్లలు ఎవరు రాలే, యేసుప్రభు తమ్ముళ్ళు చెల్లెలు ఎవరు రాలే, మరియమ్మ భర్త రాలే, ఒంటరిగా అయిపోయిందేమా కదా. కొన్ని గంటలు యేసుప్రభు ప్రాణం పోతుంది, చచ్చిపోతాడైనా, ఫిజికల్గా ఉండడు ఈ లోకంలో. అలాంటి పరిస్థితులు కూడా చావుకు బ్రతుకుకు మధ్యలో ఉండి కూడా తల్లి గురించి ఆలోచించాలంటే ఎలాంటి ప్రేమ అండి యేసుప్రభుది. ఎంత ఉన్నతమైన ప్రేమ అయినది. అలాంటి ప్రేమ కలిగిన మనుషులు దొరుకుతారండి భూమి మీద మనకి. బైబిల్ని చదివితే యేసుక్రీస్తు మాటలు వింటే సంస్కారం వస్తుంది మనకి. కఠినత్వాలు మన హృదయాలకి మన కఠిన హృదయాలు మారుతాయి. మనకి కఠినత్వం మారుతుంది, కన్యం గుణాలు పోతాయి, మనకి ప్రేమ గుణం వస్తుంది. కనుక మీ తల్లిదండ్రులను మీరు నిర్లక్ష్యం చేయకండి, తల్లిదండ్రులు ప్రేమించండి. యేసుక్రీస్తు చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా తల్లి గురించి ఆలోచించి శిష్యుడికి తల్లి బాధ్యత అప్పగించాడు, ఓదార్చాడు, బలపరిచాడేమని. ఆయన సంరక్షణ గురించి ఒక ఏర్పాటు చేసి శిష్యుడికి అప్పగించాడు. అదే గడియ నుండి శిష్యుడు తన ఇంటికి తీసుకెళ్ళాడు, తన తల్లిలాగా చూసుకున్నాడేమని. చచ్చిపోయే పరిస్థితులు ఉండి కూడా అమ్మ గురించి ఆలోచించాడు యేసుప్రభు. అంటే యేసుక్రీస్తు మాట్లాడిన 3వ మాటలు అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని శిష్యుడు చెప్పిన మాటలో అర్థం ఏంటి అంటే మీరు కూడా ప్రేమ కలిగి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత తీసుకోండి. సమయానికి తిండి పెట్టండి, సమయానికి భోజనం పెట్టండి, సమయానికి హాస్పిటల్ తీసుకుపోండి, మెడిసిన్ ఇవ్వండి. పొద్దున టిఫిన్ పెట్టండి, మధ్యాహ్నం భోజనం పెట్టండి, సాయంత్రం పూట స్నాక్స్ ఇవ్వండి మన వాళ్ళకి. మీరు మీ పిల్లలు మీ తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని సంతోషం ఉంచండి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి అత్తమామలను నిర్లక్ష్యం చేసి మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివినా కదా ఎక్కడెక్కడ పోయి వాక్యాలు చెప్పినా దేవుడు మెచ్చుకోడండి మిమ్మల్ని. ఎవరినైనా సరే దేవుడు మెచ్చుకోడు. ప్రేమ కలిగి జీవించాలి. 3వ పాఠం చెప్పాడు మనకి. సంవత్సరంకి ఒకసారి మీరు పలకండి కాదు, జీవితకాలం నేర్చుకోవాల్సిన పాఠం ఇది మనకి. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తెల్లని శిష్యుడికి అప్పగించాడు ఆ బాధ్యత. 3వ మాటలు ఉన్న అర్థం పరమార్థం ఇది. 1 ఇయర్కి ఒకసారి చదివి ఊరుకోవటం కాదు అది. గుండెల మీద చేతులు పెట్టుకొని ఆలోచిస్తాం. విశ్వాసులైన సేవకులైన సంవత్సరంకి ఒకసారి పలుకుతున్న వాళ్ళు నిజంగా నేను మా అమ్మ నాన్న మాట వింటున్నా, మా అమ్మ నాన్నలను పట్టించుకుంటున్నామా లేదా? ఒకవేళ నిజంగా మీరు వాక్యానుసారంగా ఉంటే సంతోషమే. ఒకవేళ మీరు లేకపోతే నిర్లక్ష్యం చేస్తే మీరు మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి.
మారు మనసు పొందండి. త్వరగా చూసుకుంటాం కొన్ని మాటలు. లూకా సువార్త 2:48 ఆయన ఎప్పుడండి 12 సంవత్సరాల వయసు యేసుక్రీస్తుకి తల్లిదండ్రులు యెరూషలేము పట్టణాన్ని తీసుకొచ్చినప్పుడు మర్చిపోయి వెళ్ళిపోతారు. ఆ సందర్భం ఇది కదా. లూకా సువార్త 2:48 లూకా సువార్త 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి యేసుక్రీస్తుని చూశారండి. మిక్కిలి ఆశ్చర్యపడాడు. ఎంత తెలుసా? 12 ఇయర్స్ యేసుక్రీస్తుకి. అంటే యేసుక్రీస్తుని పెంచటంలో కూడా మరియమ్మ ఎంత శ్రద్ధ తీసుకుంటూ చూడు. దేవదూత ద్వారా దేవుడైతే ఏ సమాచారం ఇచ్చాడో గర్భంలో పడే ముందు కదా, ఆ విషయంలో బాధ్యత తీసుకొని మరియమ్మ యేసుప్రభు విషయంలో తల్లి శ్రద్ధ తీసుకుంది. 12 ఇయర్స్ పిల్లోడండి యేసుక్రీస్తు. మన పిల్లలు ఎక్కడుంటారు? ఏదో బొమ్మల మీదేట కదా, ఎక్కడో డ్రామా ఈ చోటు ఎక్కడెక్కడ ఉంటారు మన పిల్లలు ఎక్కడానికి పోతే. కానీ యేసుప్రభు ఎక్కడున్నాడో తెలుసా? చూడండి, లూకా సువార్త 2:48. ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని అనేను. ఏమంటారు తల్లి ఇలా అంటే? ఆ తల్లి వచ్చి, ఎందుకు చేసినావు కుమారుడు ఇలా? నువ్వు మాతో పాటు వచ్చినావు అనుకో మేము వెళ్ళిపోయినాము కదా, నువ్వు ఇక్కడే ఉండిపోయినావు, మేము ఎంత బాధపడ్డాము, ఎంత దుఃఖపడుతున్నాము అన్నప్పుడు యేసుప్రభు సమాధానం, స్పందన ఎలా ఉందో తెలుసా? చూడండి, చదువునా. ఆయనతో చెప్పగా మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరగరా? 12 సంవత్సరాల పిల్లోడికి దేవుడి మీద ఎంత శ్రద్ధండి, తండ్రి మీద. తల్లి ఎంత బాధ్యత తీసుకుని చూడండి. పరలోకంకి దిగి మనిషిగా వచ్చిన యేసుక్రీస్తు తండ్రిని మర్చిపోలే, పరలోకాన్ని మర్చిపోలే, దేవుని ప్రణాళికలు మర్చిపోలే, తను ఏం చేయాలో ఎందుకు వచ్చాడో మర్చిపోలేదండి యేసుక్రీస్తు. మనలాంటి రక్త మాంసం కలిగిరాయననే మానవత్వం లేని ప్రజల మధ్య దైవత్వం కలిగి బతికాడు. దేవుడికి ఇష్టంగా బతకొచ్చని మనలాంటి రక్తమాంసం కలిగిన దేహంతోనే బ్రతికి చూపెట్టాడండి యేసుక్రీస్తు. స్పెషల్ బాడీ కాదనేది. మనలాగా ఆకలేసింది, మనలాగా అలసిపోయాడు, మనలాగా దాహం వేసింది, మనలాగా ఆకలేసింది, మనలాగా దాహం వేసింది, మనలాగా అలసిపోయాడు, మనలాగా నిద్ర కూడా వచ్చింది. యేసుక్రీస్తుకి స్పెషల్ బాడీ ఏం కాదు. ప్రత్యేకమైన బాడీ దేవుడు ఆయనకు నిర్మాణ దేహం ఇచ్చి పరిశుద్ధంగా ఉంటే అక్కడ యేసుక్రీస్తు గొప్పతనం ఏముంటుంది? సేమ్ మన బాడే, మనలాంటి రక్తమాంసం కలిగిన నరుడే యేసుక్రీస్తు భూమి మీద జీవించినప్పుడు మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పన్నుల మీద ఉండవలేనని మీరు ఎరగరా? 12 ఇయర్స్ పిల్లోడికి కదా, యేసుక్రీస్తుకి తండ్రి మీద ఎంత శ్రద్ధండి. మన పిల్లలు అంటారు అలాగా. మనమంట మా పిల్లల దాకా దూరం మాట, మనమనగల మా మాట. అవసరమైతే ఏదైనా కార్యక్రమములు వస్తే చర్చ్కైనా ఎగ్గొడతాం. మనము చర్చ్కి ఎగ్గొట్టి వెళ్ళిపోతాము. ఏదైనా ఫంక్షన్లు ఉంటే చర్చ్ మానేసి కూడా పోతాం మనము. మన స్టాండర్డ్ అది. యేసుప్రభు స్టాండర్డ్ ఏది? మీరు ఎలా నన్ను వెతుకుచుంటురి? నా తండ్రి పనుల మీద ఉండవాలేనని మీరు ఎరగరా? తల్లిదండ్రులు చెప్తున్నాడు. అయ్యా, ఆల్రెడీ దుఃఖంతో ఎరుగుతురు కదా, ఈ మాట అంటే తల్లిదండ్రులు బాధపడతారేమో కదా అనే ఆలోచన లేదంట యేసుకి. అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ తండ్రి అయిన దేవుడికి ఇచ్చాడు. మనకు ఒక పాఠం చెప్పాడు. మీ అమ్మ నాన్న కంటే ఎక్కువగా దేవుని ప్రేమించమని మనకు ఒక పాఠాన్ని నేర్పాడు. అక్కడ ఆమెను బాధ పెట్టడానికి కాదా మాట, తల్లిదండ్రులను బాధ పెట్టడానికి యేసుక్రీస్తు మాట్లాడిన మాట కాదు అది కదా. మీరు ఎలా నన్ను వెతుకుచుంటారు? నా తండ్రి పని లేదు ఉండవాలని మీరు ఎరగరా? మీకు తెలియదా అన్నాడు. కంటిన్యూ అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చూడండి, తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు, తల్లిదండ్రులు లోబడమని చెప్పిన యేసుక్రీస్తు ఇక్కడ లోబడి ఉన్నాడండి. ఎప్పటి వరకు తెలుసా? సుమారు 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. అక్కడేమన్నాడు? నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీరు ఎరగరా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే
మొదటి స్థానాన్ని తండ్రి అయిన దేవుడికి ఇచ్చాడు, తర్వాత స్థానాన్ని శరీర సంబంధమైన తల్లిదండ్రులకు ఇచ్చాడు. అంటే అక్కడ దేవుని చిత్తాన్ని చేశాడు, దేవుని ఆజ్ఞను కూడా గైకొన్నాడు, శరీర సంబంధమైన తల్లిదండ్రులకు కూడా లోబడిండు. ఏంది యేసుక్రీస్తు అప్పుడు అట్లా మాట్లాడండి, ఇట్లా మాట్లాడాడు అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ స్థానాన్ని, ఫస్ట్ ప్రిఫరెన్స్ని దేవుడికి, తండ్రి అయిన దేవుడికి ఇమ్మని చెప్పాడు. ఎలాగా మీరు నా తండ్రి పనుల మీద ఉండవాలని, నేను ఉండవాలని మీరు ఎరగరా అన్న ప్రభువే కొద్దిసేపటికి వెళ్ళి తల్లిదండ్రులకు లోబడినాడు. చూడండి, దేవుని ఆజ్ఞ కంప్లీట్గా నెరవేర్చాడు ఆయన. సేమ్ టైం తండ్రి పనిలో ఉన్నాడు, కొద్దిగా సేమ్ టైం తల్లిదండ్రులకు లోబడిండు. మనం కూడా మొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలా. మరియమ్మను యేసు కదా, మరియమ్మను కదా తల్లిదండ్రులను యేసుప్రభు బాధ పెట్టాలని ఆ మాట అనలేదు. మీరు ఎలా నన్ను వెతుకు చుట్టిరి, నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీరు ఎరగరా అన్నాడు. మళ్ళీ కొద్దిసేపటికి వాళ్ళతో పాటు నజరేతుకు పోయి లోబడి ఉన్నాడు తల్లిదండ్రులకు. అంటే లోబడి కూడా చూపెట్టాడు. తల్లిదండ్రులకు లోబడి మనకు చెప్పాడు, ఆయన కూడా లోబడిండండి. అంటే మనిషి యేసుప్రభు పాయింట్అవుట్ చేయలేడు ఏ విషయంలో, అంత పర్ఫెక్ట్ యేసుక్రీస్తు క్యారెక్టర్. పరిశుద్ధుడు, పవిత్రుడైన, పాపులలో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికిన వాడైన యేసుక్రీస్తు మాటలో కానీ చూపులో కానీ తప్పు లేదు. అలాంటి పవిత్రుడైన యేసుక్రీస్తు శిలువ మీద చనిపోతూ అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి శిష్యుడికి అప్పగించాడంటే బాధ్యత. అంటే తల్లి గురించి ఆలోచించాడు, తల్లి సంరక్షణ గురించి ఆలోచించి శిష్యుడికి అప్పగించాడు. అంటే చచ్చిపోయే పరిస్థితులు కూడా అంత ప్రేమ చూపెట్టాడు, అంత బాధ్యత తల్లి గురించి ఆలోచించాడు. అంటే ఆయన మనమేం చేస్తున్నాం, సజీవంగా ఉండి కూడా తల్లిదండ్రులు పట్టించుకొని కొడుకులు కూతుర్లు ఎంతోమంది ఉన్నారండి, చాలామంది. మీరు ఒకవేళ ఈ వాక్యం వింటే మీరు మారు మనసు పొందాలా. మనసు కఠినాలు చేసుకోకండి, మారు మనసు పొందాలా. మీరు లోబడి ఉన్నాడండి. తర్వాత చూసుకుంటాం సామెతల గ్రంథం 20 వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోనంటే చచ్చిపోతాడు అనమాట కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అది కనుక కదా, మన ఆత్మ దేవుడు పెట్టిన దీపం కనుక ఆరిపోతుంది అంటే చచ్చిపోతాడు అర్థం. అందుకే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు, తల్లిదండ్రులను దూషించొద్దు, ధర్మశాస్త్రం ఉంది. అందుకే మా యేసుక్రీస్తు కూడా అంటాడు మత్తయి సువార్త 5:17లో, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చినా కానీ నేను కొట్టివేయటానికి రాలే, నెరవేరేంత వరకు కొట్టిపోయేవాడదు, అది నెరవేర్చి స్టాప్ చేసేస్తాడు ఆయన. పాత నిబంధన కాలంలో ఉన్న సందర్భాలన్నీ కూడా తల్లిదండ్రులు దూషించొద్దు అన్నాడు. కనుక తల్లిదండ్రులకు లోబడిండి ఆయన. చూడండి, పాత నిబంధన ఉన్న సందర్భాలను కూడా ఎవి అయినా ఆజ్ఞ అతిక్రమించలే దేవుణ్ణి. కంప్లీట్గా ధర్మశాస్త్రం చేసుకుంటూ వచ్చాడు ఆయన. దేవుని కుమారుడు ఉండి, సర్వలోక రక్షకుడు ఉండి కదా, దేవునితో సమానం కూడా విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి తగ్గించుకొని వచ్చి మనుషుల కోసం తన ప్రాణాన్ని పెట్టి అందరిని రక్షించడానికి దేవుని ప్రణాళికను చేసి కదా తిరిగి 3 రోజులకు లేపబడిండు ఆయన. అలాంటి యేసుక్రీస్తు శిలువ మీద ఉంటూ తల్లి గురించి ఆలోచించాడు, తల్లిదండ్రులను దూషించొద్దని చెప్పాడు. అలా దూషించిన వాణ్ణి కదా దీపము కారు చీకటిలో ఆరిపోవును అంటే చచ్చిపోతాడని అర్థం తొందరగా. అలానే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం కంప్లీట్గా చదవాలి, 25వ వచనం కంప్లీట్గా చదవాలి. సామెతలు 23, 22, 25 నెమ్మదిగా చదవాలా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించాలా. ఆత్మలను కన్నా దేవుడి వాక్యాన్ని ఉపదేశాన్ని మర్చిపోదు. శరీర సంబంధమైన తండ్రి మాట కూడా వినాలా, ఉపదేశాన్ని మర్చిపోకు. నిన్ను కనిన తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు, తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు, నిర్లక్ష్యం చేస్తారు. ముదిమి అంటే ముసలితనం మందు. యేసుక్రీస్తు కదా, యేసుక్రీస్తు బోధ ప్రారంభించినప్పుడు సుమారు 30 సంవత్సరాలు ఈడైనకి, అంటే మరియమ్మ వయసులో పెద్ద ఆమెనే కదా. ఇక్కడ చెప్పినట్టు తల్లిని నిర్లక్ష్యం చేయలేదైనా, పెద్దాయమ కదా, తల్లి గురించి ఆలోచించాడు. ఆ బాధ్యత శిష్యుడికి అప్పగించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని శిష్యుడికి చెప్పాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లికి చెప్పాడండి. ప్రేమ గలవాడండి యేసుక్రీస్తు. 3వ మాటకు అర్థం అది.
మీరు సంవత్సరంకి ఒకసారి పలకండి అని కాదు దాని అర్థం. చర్చిలో అనేక చర్చిలలో పలుకుతూ మళ్ళా కదా, మళ్ళీ సంవత్సరం గుడ్ ఫ్రైడే వచ్చేంతవరకు, ఏప్రిల్ వచ్చేంతవరకు ఆ మాటల కోసం ఆలోచించి మాట్లాడే సంఘాలు చాలా తక్కువ. సీజన్ ఫ్రూట్స్ లాగా సీజన్ వాక్యం అయిపోయింది చాలామందికి. జీవితం అంతా మనం అనుసరించాల్సిన పాఠం, నేర్చుకోవాల్సిన పాఠం ఇది. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి మనం ఉండాలా, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. మనము సేమ్ టైం దేవుని ఎక్కువగా ప్రేమించాలి, సేమ్ టైం తల్లిదండ్రులను కూడా మనం ప్రేమించాలి. అలా పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. తల్లిదండ్రులను దూషించొద్దు. అలా దూషించే వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుందని చెప్పేశాడు. ఇక్కడేమన్నాడు, నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమినందు ఆయనను నిర్లక్ష్యం చేయకము. సామెతలు 23:22, 25 వచనం. నీ తల్లిదండ్రులను నువ్వు సంతోష పెట్టవాలి. నువ్వు సంతోష పెట్టవాలి. తల్లిదండ్రులను సంతోష పెట్టాలా. పిల్లలారా మీరు బాధ పెట్టొద్దు ఎవరిని. కూతుర్లాల కొడుకులారా, కుమార్తెలారా, మీరు మీ తల్లిదండ్రులని మీరు సంతోష పెట్టవాలి. నువ్వు దేవుని ఆజ్ఞ, ఇది రిక్వెస్ట్ కాదు. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. మీ తల్లిదండ్రులు మీరే చూడండి. ఒకవేళ మీరు బయట మీకు చూసే అవకాశం లేదు, బయట మీరు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్తే కనీసం మీ ఇంట్లో పెట్టుకోండి, పని మనిషిని పెట్టి చూడండి. బాధ్యత తీసుకోండి. తల్లిదండ్రుల విషయం ప్రేమించండి. తల్లిదండ్రులు కళ్ళ ముందు మీరు ఉంటే చాలా ఆనందం వాళ్ళకి. మన పిల్లలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనకి ఎంత ఆనందం, ఎంత సంతోషం అవుతుంది, కడుపు నిండిపోతుంది వాళ్ళని చూస్తుంటే. సేమ్ టైం మనం మన పిల్లల ముందు, మన తల్లిదండ్రులు ఉంటుంటే వాళ్ళకు కూడా అదే సంతోషం, ఆనందం ఉంటుంది కదా. ఓల్డ్ ఏజ్లో వేసి తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలు చాలామంది ఉన్నారండి. అందుకే పుట్టగొడుగులాగా పెరిగిపోయే ఓల్డ్ ఏజ్ హోములు ఇప్పుడు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులని చూడటం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక మీరు బైబిల్ని బాగా చదవండి, విశ్వాసం కలిగి జీవించండి, ప్రేమ కలిగి జీవించండి. దేవుని ఆజ్ఞలను మీరు అనుసరించండి. మీ తల్లిదండ్రుల విషయంలో బాధ్యత కలిగి మీరు జీవించండి. దేవుని ఎక్కువగా ప్రేమించండి. దేవుని తర్వాత తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించండి. వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి, వాళ్ళని సంతోషపెట్టండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు. అనేకులకు దీవెనకరంగా మీ నామానికి కదా, అనేకులకు దీవెనకరంగా ఆయన నామానికి మహిమకరంగా మిమ్మల్ని బతికేటట్టు దేవుడు చేస్తాడు. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసునామమున కృతజ్ఞత స్తుతులు. ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధుడ మా తండ్రి, మీ కుమారుడు, మా రక్షకుడు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు సిలువ మీద మాట్లాడిన మాట గురించి ధ్యానించడానికి మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు తండ్రి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి శిష్యుడు కూడా చెప్పి నైనా తల్లి సంరక్షణ గురించి ఆలోచించాడు నైనా. అలాంటి గొప్ప మనసు యేసుక్రీస్తుకుంది. ఆ మాటలో అర్థం మాకు పాఠం చెప్పావు కనుక తండ్రి, మీ కుమారుడైన యేసు ద్వారా ఆ పాఠాన్ని మేము నేర్చుకొని అనుసరించగలిగే మనసు మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.